Rajana? కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హౌసింగ్ ప్రోగ్రామ్ని అంటే పేదలకి ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అందుకే అనేక సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని గాడిని పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ఇండిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం కొంత కుంటుపడిన మాట వాస్తవం. దాదాపు 4,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ప్రక్కదో పట్టించడం మూలంగా కొంత ఇబ్బంది జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. అటువంటి మిస్మేనేజ్మెంట్ని మిస్అప్రాప్రియేషన్ని పర్మిట్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రియారిటీ బేసిస్ మీద టేకప్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా తెలిపిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇళ్ళు మిగిలిపోయినప్పటికీ ఆ PMAY 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్లని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి
మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను. మరి కొంత ఇసుక సమస్య ఉందని చెప్పేసి కొంత నిర్మాణ కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం 5,19,00,000 రూపాయలని వెంటనే రిలీజ్ చేసి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కోసం కానివ్వండి, లేకపోతే లోడింగ్ కాస్ట్ కోసం కానీ రిలీజ్ చేసి మరి వాటన్నిటిని హౌసింగ్ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇది కేవలం సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర పురోగతికి కూడా ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత PMAY 1లోనే 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్కి అయిపోయినా కూడా తర్వాత ఒక 3-6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మార్చ్ 26 దాకా తీసుకున్నా కూడా 7 లక్షల ఇల్లు. ఒక్కొక్క ఇంటికి 100 రోజులు 90 నుంచి 100 రోజులు మ్యాండేస్ NRGS కింద పరిమితి ఉంది కాబట్టి 7 కోట్లు పని దినాలు వచ్చినట్లయితే 2,100 కోట్లు మొత్తం NRGS ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చెప్పేసి మనం చేస్తాము. ఆ 2,100 కోట్లలో 40% మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 7 లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి 7,000 కోట్ల రూపాయల దాకా సుమారు మనకి GST వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 9% స్టేట్ GST వేసుకున్నా కూడా 7,000 కోట్ల మీద 9% ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం, ఎకనామికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచ్యురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మీ అందరికి కూడా తెలిసిందే, రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టరు, MAUD మినిస్టరు సభ్యులుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో అందరు ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను నిర్ణయించడానికి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా 2014-19 సమయంలో ఏదైతే NTR హౌసింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోబడిందో దాంట్లో చాలామంది ఇల్లు పూర్తి చేసినా కూడా కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది. దాన్ని కూడా అది సుమారు 900 కోట్ల రూపాయలు వరకు ఉంది. దాన్ని కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక నెల కాలంలో దాదాపు 40 కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేస్తానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దానికి తోడు ఈ యూనిట్ కాస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంది. SC STలకి అదనపు సహాయం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది. గతంలో 2014-2019 సమయంలో ఏ విధంగా అయితే SCలకి 50,000, STలకి 75,000 అదనంగా ఇచ్చారో యూనిట్ కాస్ట్కి, ఆ సొమ్ముని మళ్ళీ 50,000 SCలకి, 75,000 STలకి, మరి BCలలో మన వేవర్స్ కమ్యూనిటీస్కి 50,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం కూడా మరి ఫైల్ రన్ అవుతూ ఉందని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే కూడా ఏంటంటే 2014, 2019 సమయంలో 2,50,000 రూపాయలు యూనిట్గా ఒక యూనిట్ అంటే ఒక ఇంటికి ఆనాడు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గత ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇచ్చేసి ఈ హౌసింగ్ కార్యక్రమానికి కూడా తూట్లు పోస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నేను 2,50,000కి అదనంగా 50,000 ఎస్సీకి ఎస్సీలకి అదేవిధంగా 75,000 ఎస్టీలకి అదనంగా ఇస్తే ఈ గత ప్రభుత్వం ఆ రెండుని పూర్తిగా ఎత్తివేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేలు చేసే విధంగా ఆలోచన సరళి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకి తెలుసు కదా చేసిన పాపాలు కానివ్వండి, చేసిన తప్పులు కానివ్వండి, అవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. దాని మూలంగా అంతేకాకుండా ఆ పార్టీ యొక్క నాయకత్వ వైఖరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఆ మొండి వైఖరిని తట్టుకోక మరి రాజకీయ సన్యాసం చేయాలని ఆలోచించి ఉంటారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇంకా చాలామంది కూడా కొన్ని పేర్లు కూడా వస్తున్నాయి. దాని మీద పూర్తి సమాచారం లేకుండా నేను మాట్లాడుతున్న సబబు కాదు. ఇంకా చాలామంది రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అయి ఉండొచ్చు, నాకైతే సమాచారం లేదు. ఏదండి ఆయన చేసిన కార్యక్రమాలకు ఆయన భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెంజెన్స్ పాలిటిక్స్ ఉండవు, చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఆటోమేటిక్గా జరుగుతాయి తప్పితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి ఎవరిని టార్గెట్ చేసి వెంజెన్స్ పాలిటిక్స్ చేయమో ఏ కార్యకర్త కానీ వైసీపీకి సంబంధించిన చిన్న కార్యకర్త కానివ్వండి లేదా పెద్ద నాయకుడు కానివ్వండి వారు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి తప్పితే టార్గెట్ చేసి వెంజెన్స్ రాజకీయాలు చేయమని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా సూచన చేశారు. కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పులు చేసి ఉంటే చట్టపరంగా అనేక పేపర్లు చదువుతూ ఉన్నాం, వాటి పట్ల ఆటోమేటిక్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళు ఏ డ్రామా చేసినా కూడా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గత పరిపాలన మూలంగా రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా చట్ట వ్యతిరేకంగా చేసి ఉంటే వారి మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు డ్రామా చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారా అనేది వారికి సంబంధించిన విషయం. అదే నేను చెప్తున్నాను, అది ఆయన వ్యక్తిగతం. సస్టైన్ అవుతానికా లేకపోతే డ్రామా చేస్తున్నారా నేనైతే చెప్పలేను. కానీ నేను చెప్పగలిగింది ఏమిటంటే రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టాలు కానివ్వండి, చట్టపరంగా చేసిన నష్టాలు కానివ్వండి, వాటన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది జరిగి ఉంటే అన్నాను నేనేమి పర్టికులర్గా చెప్పి ఈ తప్పు చేశానన్నా. చాలా మీరే పేపర్లో చాలా రాస్తూ ఉన్నారు. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అవి వాస్తవాలైతే అన్ని పేపర్లో రోజు అనేక ల్యాండ్ డీల్స్ అని కానివ్వండి, లేకపోతే బెదిరింపులని కానివ్వండి, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి, రకరకాలుగా పేపర్లోనే వస్తున్నాయి వార్తలు. వాటన్నిటి మీద ఎంక్వైరీ వేసి అవి వాస్తవాలైతే చట్టం తన పని తను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ టార్గెటెడ్ వెంజెన్స్ ఉండదని చెప్పేసి మనం చేస్తాం. ఎవరి మీదండి? వ్యవసాయదారుడిగా మాత్రం ఆయన ఎప్పుడు గుర్తింపు పొందలేదు. ఆయన ఒక ఆడిటర్గా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కార్యక్రమాల్లో కూడా తోడుగా ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు. బట్ ఒక వ్యవసాయదారుడిగా మాత్రం నాకు తెలిసి గుర్తింపు పొందలేదు. బహుశా మరి అది మంచి కార్యక్రమం అని చెప్పేసి అది ఏమైనా ఎంచుకున్నారో నాకు తెలియదు.
అంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీ ఆలోచన సరళి కానివ్వండి, ఆ పార్టీ నాయకత్వం అనుసరించే విధానాల పట్ల కానివ్వండి, వాటన్నిటి మీద వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కాబట్టి అది ఆయన వ్యక్తిగతం. బట్ ఏ విషయమైనా సరే తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదనేది మాత్రం వాస్తవం. నేను ఎప్పుడు దగ్గరగా లేను, ప్రజలకి దగ్గరగా ఉండేవాడిని. నేను అందరితో మంచిగా ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి అందరినీ గౌరవిస్తూ ఉండేవాడిని. నేను ఎక్కువగా ప్రజలకి దగ్గరగా ఉండే వ్యక్తిని. ఓకే, ఆఫ్ ది రికార్డ్ నాకైతే ఒకసారి చెప్పాడు, ఒకసారి నాకైతే చెప్పాడు మా తోటలో యాపిల్ కూడా పండిస్తారు. 5 తోట